హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ అండ్ టేస్టీ డిజైన్స్. thumbnail చూస్తుంటారు కదండి నేను ఏం చెప్పబోతున్నాను అనేది. ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనం అందులో ఏదైనా మిస్టేక్ చేసుంటామని మనకు తెలిసిందనుకోండి, అక్కడ ఒక చిన్న క్లిప్ కానీ ఒక 2-3 క్లిప్స్ కానీ ఎలా డిలీట్ చేయాలనేది ఈరోజు వీడియోలో అయితే నేను చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకు అది మేబీ అప్లోడ్ చేసేటప్పుడు మనం అది రాంగ్ చేసాము, మిస్టేక్ చేసాము అనేది మనకు తెలియకపోవచ్చు. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే మనం రాంగ్ అప్లోడ్ చేస్తుండొచ్చు, లేదా గ్రీన్ స్క్రీన్ తీసేయకపోయిండొచ్చు, లేదంటే రీయూజ్డ్ కంటెంట్ పెట్టుండొచ్చు. అది మనకి మిస్టేక్ అని తర్వాత తెలిసిందనుకోండి, ఆ క్లిప్ అనేది మీరు ఎలా డిలీట్ చేయాలనేది నేనైతే చూపిస్తానండి. యాక్చువల్గా నేను కూడా ఒక మిస్టేక్ అయితే చేశాను. అది మేబీ ఫ్యూచర్లో రీయూజ్డ్ రావచ్చు అనేసి నాకైతే కొంచెం డౌట్ ఉండింది. ఎందుకు వచ్చిన బాధ, ఆ క్లిప్ అయితే డిలీట్ చేసేద్దామని అయితే అనుకున్నాను. ఎలాగో డిలీట్ చేస్తున్నాను కదా, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. క్రోమ్లో వచ్చేసి మనము మన ఛానల్ది డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తాం కదండి, అదైతే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి డాష్ బోర్డు క్రోమ్లో ఎలా యూజ్ చేయొచ్చు అంటే, సింపుల్గా studio.youtube.com COM చూసారు కదండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, studio.youtube.com అనేసి. మీరు ఒక 2 టైమ్స్ ఓపెన్ చేశారంటే స్టూడియో అని కొట్టక ముందే మనకైతే పైన వచ్చేసి టెక్స్ట్ అయితే వచ్చేస్తుందండి. ఓకే బటన్ అయితే ప్రెస్ చేశానండి. ఇక్కడ వచ్చేసి మన ఛానల్ది డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సైడ్స్లో ఐకాన్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ వచ్చేసి వీడియో మీద అయితే క్లిక్ చేయండి, సెకండ్ బటన్ అండి. నెక్స్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. మనం ఏ వీడియోని ట్రిమ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. అంతకంటే ముందుగా నేను ఏం మిస్టేక్ చేశాను అనేది చెప్తానండి. నేను ఒక 2 వీడియోస్లో వచ్చేసి ఒక సేమ్ క్లిప్ అయితే పెట్టానండి. యాక్చువల్గా అది వచ్చేసి రా వీడియో నా దగ్గర డిలీట్ అయిపోయింది. అయితే నేను ఏం చేశానంటే, ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న చిన్న క్లిప్ని అయితే ఇంకొక వీడియోలో యూస్ చేశానండి. మన వీడియోస్ అయినా సరే మనం మళ్ళీ యూస్ చేస్తే అది రీయూజ్డ్ రావచ్చు అనేసి నాకైతే తెలిసిందండి. దాని గురించి నేనైతే క్లిప్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి సంక్రాంతి టైంలో అప్లోడ్ చేసిన వీడియో అండి. ఇది వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను ఏ క్లిప్ అనేది యూస్ చేశానంటే, ఇది యాక్చువల్గా నేను ఫస్ట్ యూస్ చేసిన వీడియోలో అప్లోడ్ చేసిందండి. ఇవి వచ్చేసి ఇవి ఉన్నాయి కదండి, ఈ గ్లాసెస్, ఇవి ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో అయితే చూపించాను. ఫస్ట్ టైం కనిపిస్తుంది కదండి, ఇవి ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో అయితే చూపించాను. సేమ్ ఇదే క్లిప్ని నేను ఇంకొక వీడియోలో అయితే యూస్ చేశానండి. నేను సెకండ్ టైం యూజ్ చేసిన వీడియో కూడా ఒకసారి ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు చూసారా, సేమ్ క్లిప్ వచ్చేసి ఈ వీడియోలో కూడా కొంచెం చిన్నగా క్లిప్ అయితే యాడ్ చేశానండి. కాకపోతే అది ఆ వీడియో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేశాను. అందుకనేసి నేను ఈ కటింగ్ చేసి చూపించిన క్లిప్ని, ఈ క్లిప్ని మాత్రం డిలీట్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా అనేది ఇప్పుడైతే చూపిస్తానండి. డాష్ బోర్డ్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది కదండి. ఇక్కడ వచ్చేసి వీడియో మీద అయితే క్లిక్ చేస్తున్నానండి, సెకండ్ ఆప్షన్. ఇక్కడ వచ్చేసి మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ అయితే కనిపిస్తాయి కదా. ఇవి వచ్చేసి వీడియోస్, ఇవి వచ్చేసి షార్ట్స్ అండి. నేను వచ్చేసి వీడియో నుంచి క్లిప్ని అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఈ వీడియోలో నుంచి ఒక క్లిప్ని అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఆ వీడియోని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇలా అయితే ఓపెన్ అయిపోతుందండి వీడియో. ఇక్కడ వచ్చేసి సైడ్లో వచ్చేసి మనకి ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదండి. ఇక్కడ వచ్చేసి ఎడిటర్ ఆప్షన్ ఉంది కదండి,
ఇక్కడ వచ్చేసి ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదండి, థర్డ్ ఆప్షన్. దీని మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుందండి మనకి స్క్రీన్. ఇలా అయితే ఉంటుంది. నేనైతే మీకు మొబైల్లో అయితే చూపిస్తున్నానండి, కొంచెం జూమ్ చేస్తున్నాను మీకు క్లియర్గా కనిపించడానికి. ఇక్కడ పైన ట్రిమ్ అండ్ కట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇది వచ్చేసి మన కంప్లీట్ వీడియో అండి. ఇక్కడ నుంచి మనము ఏ పార్ట్ వరకే ట్రిమ్ చేసుకోవాలనుకుంటున్నాం అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన న్యూ కట్ అనే ఆప్షన్ అయితే ఉందండి. న్యూ కట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఫస్ట్ దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఎక్కడ నుంచి ఏ పార్ట్ వరకు రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మిడిల్ పార్ట్ వరకు వచ్చేసి దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. మనకి పైన కనిపిస్తుందండి, మనం ఎక్కడ వీడియోలో ఏ పార్ట్ దగ్గర ఉన్నామనేది మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇది చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే మనం ఒక్కసారి సేవ్ చేసేసామంటే ఇంకా మన వీడియోని మనము ఏం చేయలేమండి, మళ్ళీ నెక్స్ట్ ట్రిమ్ కూడా చేయలేము. మనము ఒకటే వీడియోలో 2-3 క్లిప్స్ రిమూవ్ చేయాలనుకుంటే ఒకటేసారి అయితే కంప్లీట్గా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే ఎన్ని కట్స్ ఉన్నాయో అన్ని కట్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే సేవ్ ఆప్షన్ కొట్టాలి. లేదంటే మీరు ఒకసారి సేవ్ చేశారంటే కరెక్ట్గా సెట్ చేయకుండా వీడియోలో ఏదన్నా మెయిన్ పార్ట్ మనకు అవసరం ఉన్న పార్ట్ డిలీట్ అయిపోయిందంటే సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పార్ట్ రాదు. వచ్చేసి నేనైతే అడ్జస్ట్ చేసుకుంటున్నాను వీడియోని. ఇక్కడ నుంచి ఇక్కడ చూసారా, ఇక్కడ డ్రాయింగ్ వేస్తున్నట్టు అక్కడ నుంచి అయితే నేను క్లిప్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అందుకనే స్టార్టింగ్ పాయింట్ వచ్చి అక్కడైతే పెట్టుకున్నాను. ఎక్కడి వరకు అనేది ఇటు సైడ్ నుంచి మనము అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడి వరకు అండి, ఈ కటింగ్ చేశాను కదా, ఇక్కడి వరకు అయితే నేను రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిగతా వీడియో అంతా ఒరిజినల్ అండి. ఈ క్లిప్ మట్టుకొచ్చేసి నేను అంటే నా వీడియోనే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్న వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఆ క్లిప్ తీసుకొచ్చి ఈ వీడియోలో అయితే యాడ్ చేసుకున్నాను. 2 వీడియోలో సేమ్ క్లిప్ ఉంది, అది మేబీ రీయూజ్ అవ్వచ్చు అనేసి నాకు డౌట్తో అయితే నేను ఈ క్లిప్ని అయితే రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఓకే అయిపోయిందండి. ఈ క్లిప్ అయితే ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదండి, టిక్ అయితే చేసేసాను. చూసారా, ఇక్కడ వరకు మనకి కనిపిస్తుంది కదండి. టిక్ చేసిన తర్వాత మనం ఓకే కొట్టేసుకున్న తర్వాత ఇలా అయితే వైట్ గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు ఇంకొక క్లిప్ ని కూడా కట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన న్యూ కట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సేమ్ అలాగే రెడ్ మార్క్ వస్తుంది. మళ్ళీ ఆ క్లిప్ ని మీరు ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలనుకుంటున్నారో మళ్ళీ అక్కడ అయితే సెట్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. మీరు కంప్లీట్ గా మొత్తం ట్రిమ్ అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా వచ్చేసి ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ ఉంది కదండి, ఒక్కసారి మళ్ళీ రీచెక్ అయితే చేసుకోండి. కంప్లీట్గా రీచెక్ చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నేనైతే సేవ్ చేసేసాను. మళ్ళీ కన్ఫర్మ్గా సేవ్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ మనకి కొంచెం అయితే మ్యాటర్ అయితే ఇచ్చారు చూడండి. వీడియోని సేవ్ చేసిన తర్వాత కొన్ని హవర్స్ వరకు ఇది అనేది చేంజెస్ అయితే అవుతుంది అనేసి ఇచ్చారు. కాకపోతే మనం సేవ్ చేసేసిన తర్వాత ఒక 5 to 10 minutesలోనే మనకి అప్డేట్ అయితే అయిపోతుంది. మనం ఒకసారి మళ్ళీ మన ఛానల్లోకి వెళ్ళి వీడియోని చెక్ చేసుకున్నామంటే అది 5 to 10 minutesలో మనం కట్ చేసిన పార్ట్ అయితే రిమూవ్ అయిపోతుందండి. ఇక్కడ మాత్రం అలా చూపిస్తుంది. ఈ వీడియోని ఒక్కసారి మనం ట్రిమ్ చేసి సేవ్ చేసామంటే మళ్ళీ ట్రిమ్ అనేది చేయలేమండి. ఈ విషయం అయితే బాగా గుర్తుపెట్టుకున్న తర్వాతనే క్లియర్గా మీరు ఎడిట్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఒకటేసారి 2-3 క్లిప్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చండి. పైన క్లిప్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక మళ్ళీ న్యూ కట్ వచ్చేసి ఇంకొక క్లిప్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసి లాస్ట్లో సేవ్ బటన్ అయితే క్లిక్ చేయండి. నాకైతే ఒక్కటే క్లిప్ నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక దగ్గర మాత్రమే
ట్రిమ్ అయితే చేసుకున్నాను. ఫైనల్గా వచ్చేసి సేవ్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, వీడియో ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్, ప్లీజ్ చెక్ బ్యాక్ లేటర్ అని అయితే వచ్చిందండి. ఇదైతే కంప్లీట్ అయిపోయినట్టే అండి. నేను మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఆ వీడియో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. నేను ట్రిమ్ చేసిన క్లిప్ అనేది రిమూవ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నా ఛానల్ అయితే ఓపెన్ చేశాను. నేను వ్యూ ఛానల్లోకి అయితే వెళ్ళాను. ఛానల్ ఓపెన్ చేసేసి ఇక్కడ వచ్చేసి మనం ఇందాక ట్రిమ్ చేసిన వీడియో ఉంది కదండి, అదైతే చూపిస్తాను ఒకసారి మీకు ప్లే చేసి. ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తున్నానండి. నేను చెక్ చేస్తున్నాను, నేను కూడా అది ట్రిమ్ అయి ఇంకా కంప్లీట్ అయిందో లేదో తెలీదు. ఈ రెయిన్ డ్రాప్స్ తర్వాతనే ఆ క్లిప్ అయితే ఉంటుందండి. దీనికి మధ్యలో అయితే నేను క్లిప్ని అయితే రిమూవ్ చేశాను. ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు క్లిప్ అనేది రిమూవ్ అయిందా లేదా మీకు. చూసారా, క్లిప్ అయితే రిమూవ్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి ఇంతకుముందు కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. వైటూల్ గురించి డీటెయిల్స్ అయితే చెప్పాను. మనకి మానిటైజేషన్ అవ్వకుండానే అమౌంట్ అనేది ఎలా జనరేట్ అవుతుంది, అది నిజమా కాదా, వైటూల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో అయితే ఇచ్చానండి. ఎవరికన్నా ఆ వీడియో కావాలంటే ఛానల్లో అయితే వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.